కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, ప్రతి వారము దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధతో వీక్షిస్తున్నందుకు దేవుని తరఫున మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఈ చివరి గడియలలో దేవుని యొక్క వాక్యాన్ని విరివిగా సువార్తికుల ద్వారా, టీవీ కార్యక్రమాల ద్వారా, ఉద్యోగ సభల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని సమిష్టిగా ప్రతి ఒక్కరికి అందజేయబడుతూ ఉంది. అయితే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని తమ తమ హృదయాలు దేవునికి అప్పచెప్పుకొని దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ అలర్వర్చుకున్నట్లయితే ఎంతో శాంతి సమాధానము కలిగినటువంటి జీవితాలు దేవుని దగ్గర నుంచి ఏర్పాటు అవుతూ ఉంటాయి. అంటే దేవునిని నమ్ముకోవడం ద్వారా ఆయన సమస్తము కూడా మనకు దయచేస్తా ఉన్నాడనేటువంటి సత్యాన్ని ఎవరూ మర్చిపోకూడదు. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము నుంచి 3వ వచనం వరకు ఇలాగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అపోస్తులైన పౌలు ఈ విధముగా చెప్తా ఉన్నారు. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని. మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడి అంటే ఏంటి? దేవునిని శరీరముతోటి కూడా ఆయన స్తుతించవచ్చు. అంటే శరీరముతోటి స్తుతించవచ్చు అని అంటే ఏ విధమైనటువంటి బలహీనతలు లేకుండా, చెడు కార్యాలానికి లోనవ్వకుండా మన మనస్సు ఎప్పుడు కూడా దేవుని యందు నిమగ్నమై ఉంచుకోవాలని ఇక్కడ అపోస్తులైన పౌలు మనతో చెప్తున్నారు. శరీరములో ఆయనకు సమర్పించుకోవడం అని అంటే ఏ విధమైనటువంటి చెడు కార్యములు చేయకుండా, ఇతరులను ఏ విధమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి చూపులతోటి కానీ, అభ్యంతరకరమైనటువంటి పనులతో కానీ, ఇతరులను బాధ పెట్టేటువంటి మనసు ఒకవేళ నీలో ఏమైనా ఉన్నదేమో అవి మీరు తీసివేసుకొనండి. అలా తీసివేసుకున్నట్లయితే దేవునిని శరీరం యాగముతోటి ఆయన్ని స్తుతించినట్లే. మీ నాలుగుతో దేవునిని ఏ విధంగా అయితే మహిమపరుస్తూ ఉన్నామో, దేవునిని ఏ విధంగా స్తుతిస్తూ ఉన్నామో, జిహ్వా ఫలమును ఆయనకి అర్పించటం ద్వారా మన యొక్క స్తుతులు ఆయన వినటానికి సిద్ధంగా ఉన్నారు, ఆయన ఆలకిస్తూ ఉన్నారు. అదే విధముగా శరీరముతోటి కూడా ఆయన్ని స్తుతించాలి. అంటే చెడు కార్యాలకి లోను కాకుండా ఎల్లప్పుడూ కూడా మన శరీరమునే కాపాడుకోవాలి అని దేవుడు ఇక్కడ మనతో చెప్తూ మనల్ని బ్రతిమాలుకుంటున్నాడు. ఈ విధమైనటువంటి పనులకు మీరు దూరంగా ఉండండి, శరీర కార్యాలకు దూరంగా ఉండండి అని మనల్ని బ్రతిమాలుకుంటూ చెప్తున్నాడు. కమాండ్ చేయట్లేదు ఇక్కడ. దేవుని వాత్సల్యతను బట్టి, అంటే దేవుడిచ్చేటువంటి ఆ ప్రేమను బట్టి, దేవుడిచ్చేటువంటి ఆ కరుణను బట్టి, దేవుడిచ్చేటువంటి ఆ కృపను బట్టి నేను మీతో ఈ విషయాలన్నీ కూడా విన్నవించుకుంటున్నాను. ఎవరైతే నా మాటలు వింటారో, ఎవరైతే నా వాక్య ప్రకారముగా జీవిస్తూ ఉంటారో
వారికి శాంతి సమాధానము కలుగుతుంది. శరీరయాగముతో దేవుని స్తుతించినట్లయితే నీకు అంతా మేలే. శరీరాన్ని నువ్వు పాడు చేసుకున్నట్లయితే అంతా నీకు కీడుగానే కనపడుతుంది. అటువంటి కీడులో పడకుండా నీవేం చేయాలనంటే దేవునిని మహిమపరుస్తూ ఉండాలి. దేవుని ఎల్లప్పుడూ కూడా నీవు స్తుతించుతూ ఉండాలి. ఇక్కడ చక్కని మాట ఒకటి వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనములో ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 40 వెర్స్ 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవునికి స్తోత్రం. శరీరముతోటి దేవుని స్తుతించినప్పుడు, మీ శరీరముతోటి దేవుని మహిమపరిచినప్పుడు దేవుడు నీ యందు కరుణా వాత్సల్యము గలవాడు అంటాడు. ఎందుకంటే నీ శరీరాన్ని నీవు కట్టుకొని ఆయన నిబంధనలకు లోబడి ఉన్నావు గనక దేవుడు ఏం చేస్తానని నీ యందు కృప చూపిస్తూ అంటున్నారు. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందెదరు. ఆ విధముగా దేవుడే నాకు ఈ సమస్తాన్ని దయచేశాడు. దేవుడి చక్కని ఆరోగ్యాన్ని నాకు దయచేశాడు. దేవుడి సమస్తము నాకు ఇచ్చిన తరువాత దేవునిని నేను శరీరముతోటి ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని మహిమపరచాలి. సమస్త అవయవములతోటి కూడా భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని అలవాటు చేయాలి. అటువంటి వారు యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి వారు ఈ చెడ్డ కార్యాలు ఎప్పుడైతే నీలో నుండి తొలగిపోతాయంటాయో దేవుని ఆత్మ నీ దగ్గర ఎల్లప్పుడూ కూడా నివసిస్తూ ఉంటుంది. అప్పుడు దేవుని యొక్క తలాంతులు నీ మీద రావటానికి, ఆయన యొక్క కృపను కుమ్మరించటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. ఆయన కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందెదరు. దేవుడే నాకు సమస్తాన్ని కూడా దయచేశాడు. దేవుడే ఈ కష్టాల నుంచి గొట్టెక్కించారు. దేవుడే ఈ తీరణ సమస్యల నుంచి నన్ను పైకి లేవనెత్తారు అనేటువంటి విశ్వాసముతోని జీవించినట్లయితే దేవునిలో నీవు గొప్పవాడిగా పరిగణింపబడతావు. ఆయన యొక్క తలాంతులను నీవు పొందుకుంటావు. అంతేకాదు, వారు పక్షిరాజు రెక్కల వలె పైకి చాపి పైకి అలయక పరుగెత్తుదురు, సొమ్ము చెల్లక నడిచిపోవుదురు. ఏ విధమైనటువంటి బలహీనత నీలో కనపడదు. దేవుని గురించి నీవు ఎదురు చూసినప్పుడు, ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని నీకు కావాలని నీవు ఎదురు చూసినప్పుడు ఆయన రక్షణ భాగ్యాన్ని నీకు ఇస్తారు. ఎప్పుడయ్యా అంటే నీలో ఉండేటువంటి సమస్తాన్ని, నీలో ఉండేటువంటి సమస్త విధములైనటువంటి దురాలోచనలను, దుష్టత్వములను నీవు తీసివేసుకున్నట్లయితే దేవుడు నీ యందు కనికరించబడతాడు. దేవుని యొక్క ప్రేమ నీలో ఉంటుంది. దేవుని యొక్క ప్రేమకు నువ్వు దూరంగా ఉంటున్నావయ్యా అని అంటే నీలో ఉండేటువంటి మార్పు లేనటువంటి తనము. దేవునిలో ఇక నుంచైనా నీవు మార్పు చెందినట్లయితే దేవుడు నీ యందు కనికరిస్తాడు. ఆ మారు మనసు కావాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఎట్టి సేవ? శరీర యాగముగా ఆయనకు సమర్పించుకున్నట్లయితే, మంచి మనసుతో నీవు ఆయన సమర్పించుకున్నట్లయితే, నీ దుష్టత్వాన్ని తీసివేసుకొని నీవు సమస్తము నీకు నీవే ఆయనకు సమర్పించుకున్నట్లయితే అది చాలా యుక్తమైనది, చాలా మంచిది. సమస్త విధములైనటువంటి దుష్టత్వము నీలో ఉంచుకొని, సమస్త విధములైనటువంటి క్రోధము నీలో ఉంచుకొని, అసూయ స్వభావములు నీలో ఉంచుకొని దేవునికి నేను శరీరయాగంగా నేను సమర్పించుకున్నాను, అన్నీ వదులుకొని దేవునికి నేను సమర్పించుకున్నాను. సమర్పించుకునేటువంటి జీవితము ఏ రకముగా అయితే ఉంటుందో అది మీకు తెలియదు. సమర్పించుకునేటువంటి జీవితం అనంటే పైన చెప్పినటువంటి అంశాలు ఏమి కూడా నీలో ఉండకూడదు. సమస్త విధములైనటువంటి దుష్టత్వము, క్రోధము, విమతలు, భేదములు, ఈ విధములైనటువంటి కక్షలు ఇవేమి కూడా నీ యొక్క మనసులో ఉండకూడదు. ఈ మనసులో ఉండేటువంటి దాన్ని బట్టే నీ శరీరము ప్రోత్సహిస్తూ ఉంటుంది. అటువంటి ప్రోత్సహించేటువంటి కార్యాలకి నీవు దూరముగా ఉండు. ఇలా దూరముగా ఉండటం ద్వారా
ఇటువంటి సేవ, ఇటువంటి మంచి పనులు అది నీకు చాలా యుక్తమైనది, చాలా మంచిది. మీరు ఈ లోకం మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం. చూసారా? కాబట్టి ఇటువంటి వ్యక్తివైనటువంటి నీవు, ఇటువంటి క్రోధముతో జీవిస్తుండేటువంటి నీవు, అసూయ స్వభావాలతోటి నీవు దేవునికి విరుద్ధముగా జీవించేటువంటి నీవు ఏం చేయాలని అంటున్నారో, ఈ లోక మర్యాదను అనుసరించక. ఈ లోకంలో నీకు మర్యాదలు కావాలి, ఈ లోకంలో నీకు గొప్పతనాలు కావాలి. ఫలాని వ్యక్తితో వస్తున్నారయ్యానంటే ఆయన చూసి నీవు ఆ చైర్లోంచి లేచిపోయి నిలబడి ఆయనకు వందనాలు చెప్పాలి. అలాగ చెప్పనట్లయితే మరి అతను ఇంకో రకంగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఈ లోక మర్యాద అంటే మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకొక రకంగా జీవించడం. ఇటువంటి పద్ధతులు ఈ మనుష్య లోకంలో ఎక్కువగా కనబడతా ఉన్నాయి. మనిషి ఎటువంటి వాడైనప్పటికీ కూడా, అంటే మనుషుడు దుష్టుడైనప్పటికీ కూడా, నీకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా, దేవుని యందు భయభక్తులు లేనటువంటి వ్యక్తి అని నీకు తెలుసుండి కూడా, ఈ దైవజనుడు మంచివాడు కాదని నీకు తెలుసుండి కూడా అతనిని నీవు గౌరవిస్తూ ఉంటున్నావు, అతని పట్ల ఎంతో భక్తి చూపిస్తూ ఉన్నావు. ఎందుకనంటే నీవు కూడా ఆ దైవజనుడు ఇటువంటి చెడ్డవాడు, నీవు కూడా ఆ విధమైనటువంటి వ్యక్తివైతేనే నీవు అతన్ని గౌరవిస్తావు. నీవు తప్పుని తప్పుగా ఖండించలేనటువంటి పరిస్థితి నీలో ఏర్పడుతుంది. కాబట్టి ఏమంటున్నారో, ఈ లోక మర్యాదను అనుసరింపక. అతను ఎటువంటి వాడో నీకు తెలుసు, ఆమె ఎటువంటిదో నీకు తెలుసు, దేవుళ్ళు ఎంత భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని వారు జీవిస్తున్నారో నీకు తెలుసు. అయినప్పటికీ కూడా వారినే నీవు గౌరవిస్తున్నావు. అంటే రెండు సమానమేనమాట. దేవునికి ఇద్దరూ కూడా వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తానే ఉన్నారు. శరీరయాగముతోటి దేవుణ్ణి స్తుతించేటువంటి మనసు నీలో లేదు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, అటువంటి వాటిని నీవు దూరంగా ఉంచు. ఈ లోక మర్యాదలను నీవు దూరంగా పెట్టు, వాటిని అనుసరించవద్దు. మరి ఏమి అనుసరించాలనంటే, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని యొక్క చిత్తమేమిటో తెలుసుకొనున్నట్లు. ఆయన యొక్క చిత్తమేమిటో, నీ ఎడల ఆయన కృప ఏ విధముగా ఉందో, నీ ఎడల ఆయన యొక్క ఆశీర్వాదాలు ఎంతవరకు నీకు అందించబోతున్నారో అనేటువంటి నిరీక్షణ నీకు కావాలి. ఆ తలంపులు నీ మనసులో నుంచి రావాలి. దేవుని యొక్క ప్రేమ నీకు ఎంతవరకు ఉందో అది నీవు తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటావా అంటే, నీకు దేవుని యొక్క వాక్యం విరివిగా తెలిసినప్పుడు, దేవుని నీవు నిండారుగా పూజించినప్పుడు, దేవుని నీవు ఘనపరిచినప్పుడు, దేవుడే ఈ సమస్తాన్ని నాకు దయచేశాడు, నాకు సక్రమమైనటువంటి పద్ధతిలో నా జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు తెలుసుకునేటప్పుడు దేవుని యొక్క చిత్తము నీకు తేట తెల్లముగా తెలియబడు. ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడూ కూడా ఆయన యందు భయభక్తులతో కలిగేటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావు కనుక దేవుని యొక్క తలాంతులేమిటో, దేవుని యొక్క కృప ఏమిటో, ఆయన యొక్క చిత్తం ఏమిటో నీవు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు ఇవన్నీ కూడా బయలుపరుస్తూ ఉంటాడు, తేట తెల్లముగా నీకు తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఎటువంటి మనసు? ఈ చెడ్డ మనసును తీసివేసుకుని దేవునిలో ఉండేటువంటి మంచి మనసు ఏ విధమైనటువంటిదో నీవు ఈ వాక్యము ద్వారా తెలుసుకొని దేవుని యొక్క చిత్తమేమిటో పరీక్షించి నీవు తెలుసుకొనటం ద్వారా నువ్వేం చేస్తున్నావు? మార్పు చెందాలి. మార్పు చెంది నూతన పరచబడుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం అంటే పూర్వపు స్థితి నుంచి
మంచి స్థితిలోనికి మారటాన్ని రూపాంతరము అని అంటారు. ఇటువంటి రూపాంతరము కలిగినటువంటి మనస్తత్వాన్ని నీవు కలిగి ఉండు. నీ చెడ్డ మనసును తీసివే. నీకు మారు మనసు లేకపోతే మారు మనసు పొందు. మారు మనసు అని అంటే పాత హృదయాన్ని తీసివేసి దేవునిలో మంచి మనసు సంపాదించుకోవటమే. హృదయంలో ఉండేటువంటి కల్మషాన్ని అంతటిని కూడా దేవుని యొక్క వాక్యముతోటి కడుగుకోవటం ద్వారా నీవు మారు మనసు పొందినటువంటి వ్యక్తిగా పరిగణింపబడతావు. కాబట్టి ఇటువంటి రూపాంతరము కలిగినటువంటి మనసుని నీవు ధరించుకో. అంటే పాత విషయాలని, దేవునికి అసహ్యకరమైనటువంటి విషయాల నుంచి, దేవునికి అసహ్యకరమైనటువంటి పనుల నుంచి నీవు మార్పు చెంది ఆయనలో నిమగ్నమై ఉండు. ఆయనను నమ్ముకో. ఆయన నమ్ముకోవడం ద్వారా దేవుడు నీకు అనేక రకాలైనటువంటి తలాంతులను, పీస్ ఆఫ్ మైండ్, నెమ్మది, ప్రశాంతత, నీ కుటుంబంలో శాంతి సమాధానము, నీకు ఆరోగ్యము, ఉద్యోగము, అన్ని విషయాల్లో కూడా ఆయన సహాయం చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అంతే తప్ప నీవు దేవునికి వ్యతిరేకముగా నువ్వు జీవించినట్లయితే, నీ గొప్పతనాన్ని నీకు నీవే చాటుకున్నట్లయితే ఆయన యొక్క కృపని నీవు పొందుకోలేవు. తన్ను తాను ఎంచుకొనదానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ప్రతి ఒక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస ప్రమాణ ప్రకారము తన్ను తాను హెచ్చించుకొనిన దానికంటే, చూసారా, నాకే గొప్ప ఉద్యోగం ఉంది, నేనే ఈ గృహాన్ని నా సొంతంగా కట్టుకున్నాను, ఎవరి సహాయము నేను పొందుకోలేదు, ఎవరి ద్వారా ఏ విధమైనటువంటి ఆలోచన కూడా నేను తీసుకోకుండానే నాకు నేనే ఈ గృహాన్ని కట్టుకున్నాను, నాకు నేనే ఈ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను అనేటువంటి గొప్ప అనేటువంటి ప్రణాళిక, ఈ ప్రణాళికలోనే నా జీవితం అంతా చక్కని బాటలో నడుస్తుంది అనేటువంటి ప్రణాళిక తెలియనటువంటి వారికి వేసి చూపిస్తూ ఉంటావు. నీ ప్రణాళిక ఎంతసేపు అయినా అది వ్యర్థమే. తను ఎంచుకొనిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక అది నీకు తగదు. దేవునిలో విశ్వాసము కలిగినటువంటి జీవితాన్ని నీవు అలవరుచుకొనక నువ్వేం చేస్తున్నావంటే నీ ఇష్టమైనటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నావు. దేవునికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నావు. నేనే గొప్పవానిగా, నేనే గొప్పదానిగా నీవు అనుకుంటున్నావు అంతే. కానీ దేవుని దృష్టిలో నీవు చాలా చిన్న స్థాయిలో ఉంటావు. హెచ్చించుకొని వారు తగ్గించబడును, తగ్గించుకొనినటువంటి వారు హెచ్చించబడును. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, దేవునిలో నిమగ్నముగా మంచిగా జీవించేటువంటి వారికి ఈ మంచి లక్షణాలన్నీ కూడా అలవడతాయి. దేవుని యందు నిజమైనటువంటి భయభక్తులు కలిగినటువంటి వారికి ఈ మంచి లక్షణాలన్నీ అలవడతాయి. ఆటోమేటిక్గా ఈ బైబిల్ గ్రంథం చదవటం ద్వారా ఆ వాక్యము నిన్ను పట్టుకుంటుంది. అప్పుడు నీవు రూపాంతరము పొందటానికే ఆస్కారము కలుగుతుంది. ఎప్పుడైతే దేవునిలో నీవు భయభక్తులు కలిగి ఉండవోటో ఆటోమేటిక్గా నీవు దేవునిలో రూపాంతరం చెందుతావు. దేవునిలో అంటే నీ యొక్క చెడ్డ తలంపుల నుంచి, చెడ్డ పనుల నుంచి, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల నుంచి నీవు రూపాంతరము పొందినట్లయితే దేవుడు నీ అందు సంతోషిస్తానని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస ప్రమాణమును తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలననే నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితో చెప్పుచున్నాను. దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానంతో మీతో నేను మాట్లాడుతున్నాను. స్వస్థ బుద్ధి గలవారే. ఆ స్వస్థ బుద్ధి నీకేమైనా ఉందా? మంచి బుద్ధి ఏమైనా ఉందా నీలో? కానీ ఉన్నట్టుగా నువ్వు యాక్ట్ చేస్తున్నావు అంతే. దేవునిలో నువ్వు గొప్పవాడుగా నువ్వు యాక్ట్ చేస్తున్నావు. దేవునిలో నువ్వెంతో భక్తిపరురాలుగా ఇతరులకు కనబడవలనని నీవు ప్రిటెన్షన్ చేస్తున్నావు, నటిస్తూ ఉన్నావు. కానీ ఆ నటనంతా కూడా వ్యర్థము.
నిజమైనటువంటి భక్తితో దేవునిని నువ్వు ఆరాధించు. నిజమైనటువంటి మనసుతో దేవునిని నీవు స్వీకరించు. అలా స్వీకరించినట్లయితే దేవుడు నీకేం చేస్తున్నాడంటే అనేక రకాలైనటువంటి కృపలు నీకు ఇస్తాను అని చెప్తున్నారు. స్వస్థ బుద్ధి గలవారొకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితో కూడా నేను చెప్పుచున్నాను. ఏమి హెచ్చరిక అనంటే, నీవు మారు మనసు పొందు, నీవు రూపాంతరము చెందు. ఆయన రెక్కల కింద బలిష్టముగా ఉండటానికి నీవు ప్రయత్నం చే. ఆయన రెక్కల కింద దాకోవడానికి నీవు ప్రయత్నం చే. నీలో ఉండేటువంటి సమస్తాన్ని కూడా నీవు దూరంగా పెట్టు. అటువంటి మనసు నీవు కలిగినట్లయితే దేవునిలో నీవు ధన్యుడు. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండు. దేవునికి స్తోత్రం. ఆయనలో హెచ్చించబడాలనంటే, ఆయనలో నీవు గొప్పవాడిగా ఆయన దృష్టిలో నీవు ఉండాలనంటే, తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులయ్యుండు. దీన మనస్తత్వం కలిగి ఉండాలి. తగ్గింపు కలిగినటువంటి స్థితిలో ఉండాలి. అటువంటి తగ్గింపు కలిగినటువంటి స్థితిలో ఉంటేనే దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. ఆయన మిమ్మును గురించి చింతిస్తూ ఉన్నాడు. ఏమిటయ్యా నా బిడ్డ ఈ రకమైనటువంటి పద్ధతిలో ఉంది, నేను సకల విధములైనటువంటి ఈవులతో ఆమెను నేను పోషిస్తూ ఉంటుంటే నాకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు అని దేవుడు ఏం చేస్తున్నాడు? చింతిస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నీవు ఏమి చేసుకోలేవు, నీ జీవితాన్ని నీవు ముందుకు తీసుకొనలేవు. కాబట్టి నీ చింత యావత్తు కూడా నీకేమేమి కావాలో నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. అటువంటి ఆదుకునేటువంటి దేవుని విడిచిపెట్టి నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించటం ద్వారా నీవే చెడిపోతావు, నీవే పాడైపోతావు. ఆయన కృపలకే దూరంగా ఉండిపోతున్నావు. నీవు ఆయన స్వీకరించలేకపోతున్నావు, ఆయనలో విశ్వాసం ఉంచలేకపోతున్నావు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇటువంటి అలవాటుల నుంచి నీవు తప్పుకొని దేవునిని ఈనాడైనా నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరించినట్లయితే నీకు ఎంతో మేలు. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయనుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ గల మన యేసయ్య, కృపగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో తగ్గింపు కలిగినటువంటి మనస్సుతో జీవించాలని మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభువా. అవును తండ్రి, మాలో ఇంకనూ అనేక రకాలైనటువంటి అసూయ స్వభావములతో జీవిస్తూ ఉన్నావు నాయన.
అటువంటి చెడ్డ మనసులను తీసివేసి మీ వాక్యము ద్వారా మీ ప్రియ బిడ్డలు కడుగుకొని మీ వాక్యానికి విలువనిచ్చేటువంటి వారుగా, మిమ్మల్ని నమ్ముకునేటువంటి వారుగా, మిమ్మల్ని ఘనపరిచేటువంటి వారుగా మీ ప్రియ బిడ్డలను తయారు చేయండి నాయన. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, సహాయం చేయండి నా ప్రభువా. ఈ టీవీ ముందు కూర్చొని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతోటి నింపండి నాయన. ఈ సమయంలో రోగముల చేత బాధింపబడినటువంటి వారిని మీ గాయపడినటువంటి హస్తములతో ముట్టి స్వస్థపరచండి నాయన. కుటుంబంలో శాంతి సమాధానములైనటువంటి వారికి మీ యొక్క శాంతిని, సమాధానాన్ని దయచేయండి. వీటికి మీ అందు భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకుని నా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యంగా ఈ టీవీ ముందు కూర్చుని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియ బిడ్డలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.